హాయ్! హలో అండి. మొక్కలు నాటాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటదండి. అయితే మొక్కలకి రకరకాల పూలు పూస్తాయి గదండీ! అదే పూలు ఎక్కువ పూయాలంటే ఈ విధంగా చేస్తే మాత్రం ఎక్కువ పూస్తాయండి. నేను చేసే చిన్న టిప్ ఇదేనండి. ఏంటంటే మా ఇంట్లో ఉన్న చిన్న చిన్న గొట్టాలు వేస్టేజ్ గొట్టాలని ప్లాస్టిక్ గొట్టాలుంటాయి గదండీ! ఆ ప్లాస్టిక్ గొట్టాల్లో కొన్ని కుండీల్లో నేను మధ్య భాగంలో పెట్టి చిన్న చిన్నగా కట్ చేసిన తర్వాత అందులో ఆనియన్స్ పీలు, బనానా పీలు ఇంకా వెజిటబుల్ కట్ చేసినవి మొత్తం కూడా అందులో ఏసి కొద్దిగా వాటర్ ఏసి లిడ్ పెడతానండి. ఎందుకంటే ఓపెన్‌లో ఉండటం వల్ల అందులో దోమలు, ఎలుకలన్నీ పోతాయండి. కానీ ఒక 15 డేస్ తర్వాత అట్లా ఎరువు ఫామ్ అవుతుందండి. కానీ మనకు మొక్కలు నాటాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇక ఎరువు లేదనే బాధ లేకుండా అన్ని కుండీలు ఇట్లా తయారు చేసుకొని చిన్న చిన్న గొట్టాలు ఇట్లా పెట్టేసి అందులో వేస్టేజ్ మొత్తం పెట్టడం లేదంటే మనకు ఒక 15 డేస్‌కి ఒకసారి మనము ఎరువు ఇయ్యాల్సిన పనే లేదండి. కానీ ఎరువు మాత్రం తొందరగా తయారైద్దండి. చాలా సింపుల్ అండి. మనకు కూడా పని తక్కువగా ఉంటదండి. సో, అన్ని కుండీల్లో కూడా నేను ఇలానే చేస్తానండి.